మావయ్య మాటలతో మీడియా వాళ్ళు మాత్రమే కాదు, మా ఇన్వెస్టర్స్లో నన్ను ఎండీని చేయడం ఇష్టం లేని వారి నోర్లు కూడా మూతపడ్డాయి. అలాగే మావయ్య మాటల్లో నాకు మా నాన్నే కనిపించారు. ఆయన మాటలకి నాలో ఆత్మస్థైర్యం పెరగడమే కాదు, ఆ క్షణం పార్దు మావయ్య తీసుకున్న ఆ నిర్ణయం కరెక్ట్ అని ప్రూవ్ చేయాలని దృఢంగా నిర్ణయించుకుని పార్దు వైపు చూసేసరికి పార్దు చిరునవ్వుతో నన్ను మావయ్యని చూస్తూ ఉన్నాడు. పార్దు కళ్ళల్లో భావం నాకు అర్థమై నాలో నేనే నవ్వుకున్నాను. కాసేపటికి ప్రెస్ మీట్ ముగించుకుని మావయ్య ఆఫీస్ స్టాఫ్ కోసం మీటింగ్ అరేంజ్ చేసిన మీటింగ్ హాల్కి నన్ను తీసుకెళ్లి అందరికీ నన్ను పరిచయం చేసి, ఇప్పటి వరకు నాకు నా కొడుక్కి ఇచ్చిన గౌరవమే నా కోడలికి కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మీకున్న ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా సరే నా దగ్గర మొహమాటం ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయి ఏమున్నా చెప్పుకున్నారు. మా రాధిక కూడా మీతో ఫ్రెండ్లీగా ఉంటూ మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ తన వర్క్ తను చేస్తూ సక్రమంగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది అని నమ్ముతున్నాను. తనకి ఇవన్నీ కాస్త కొత్త కదా, అనుకోకుండా ఒకవేళ తన వల్ల ఏదైనా తప్పు జరిగినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పారు. మావయ్య మాటలకి అందరూ నన్ను విష్ చేసి, పార్దు సార్ లానే మేడం కూడా మీ అడుగుజాడల్లో మన కంపెనీని మంచి స్థాయిలో నిలబెడతారు అన్న నమ్మకం మాకుంది సార్. మీ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అన్నారు స్టాఫ్ మెంబర్స్ అందరూ నమ్మకంగా. మావయ్య మాటల్లో నాకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. ఆయన తన స్టాఫ్ అందరినీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లానే చూసుకునేవారు అని. వాళ్ళు ఆయన్ని బాస్లా కాకుండా ఇంటి పెద్దను కుటుంబ పెద్దను చూసినట్టు గౌరవంగా మాత్రమే చూసుకునేవారు అని అర్థమైంది. వీళ్ళు అందరూ మావయ్యను ఇంతలా గౌరవించడానికి కారణం మావయ్య గొప్పతనం. బిజినెస్లో నష్టం వచ్చినప్పుడు అంత కష్టంలో ఉన్నా కూడా మావయ్య స్టాఫ్ సాలరీస్ మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవారట. అందుకే వీళ్ళకి మావయ్య అంటే అంత అభిమానం. పార్దు పిఏ ద్వారా విషయం తెలియగానే నిజంగా ఇలాంటి మనుషులు ఉండే ఇంటికి కోడలిని కావడం ఎంత అదృష్టమో అనిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పార్దు నా మీద చూపించే ప్రేమ మరో ఎత్తు. నిజంగా పార్దు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. స్టాఫ్ అలా మావయ్యతో మాట్లాడుతూ ఉండగానే మావయ్య నా చేత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించి పార్దుని పిలిచి నన్ను నా క్యాబిన్కి తీసుకెళ్లమని పంపించారు. పార్దు నా క్యాబిన్లోకి తీసుకెళ్లి లోపలి నుండి డోర్ లాక్ చేసి నా కోసం ఆ కేబిన్ రూపురేఖలే మార్చేయడంతో అదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న నన్ను ఒక్కసారిగా వెనక నుండి హక్ చేసుకుని, ఎలా ఉందిరా రాధి నీ క్యాబిన్, నచ్చిందా నీకు అని అడిగాడు. పార్దు ఒక్కసారిగా అలా హక్ చేసుకునేసరికి నా ఊపిరి తీసుకోవడంలో వేగం పెరిగింది. అతని స్పర్శకు నా మేను అంతా పులకిస్తున్నట్టు అనిపిస్తుంటే పార్దు అలా అడుగుతున్నప్పుడు అతని పెదాలు నా చెవుల్ని తాకడంతో ఒక్కసారిగా శరీరం అంతా కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంటే మైమరపుగా కళ్ళు మూసుకుని పార్దు స్పర్శను అతని ప్రెజెన్స్ ని ఫీల్ అవుతూ ఉండిపోయాను. నేను చెప్పకుండానే నా ప్రతి ఫీలింగ్ ఎమోషన్ అర్థం చేసుకునే పార్దుకి ప్రస్తుతం నేనున్న పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. నెమ్మదిగా నన్ను తన వైపుకు తిప్పుకుని మూసి ఉన్న నా కన్నులపై చిరుముద్దులు అద్ది చిన్నగా నా మొహం మీదకి గాలి ఊదేసరికి నా గుండెల్లో అలజడి ఇంకాస్త పెరిగింది. వెంటనే పార్దు గుండెల్లో ఒదిగిపోయాను. నా చేష్టలకి పార్దు నవ్వుకుంటూ నా చుట్టూ చేతులు బిగించి, మిస్సెస్ రాధికా పార్థసారథి అని నాన్న నిన్ను పరిచయం చేస్తుంటే ఆ క్షణం ఈ ప్రపంచాన్నే గెలిచినంత ఆనందంగా అనిపించిందిరా రాధి అంటూ మౌనంగా ఉండిపోయాడు పార్దు. ఈసారి పార్దు బాధేంటో అర్థం కాగానే పార్దు నుండి జరిగి అప్పటికే నీళ్లు నిండిన కళ్ళతో ఉన్న పార్దు కళ్ళు తుడిచి ప్రేమగా పార్దు నుదుటిపై ముద్దు పెట్టి అతని నుదుటికి నా నుదురు ఆనించి, నిజానికి ఇదంతా నీకే కాదు నాకు కూడా కలలానే ఉంది పార్దు. మా బావ నా మనసుకి చేసిన గాయం వల్ల ఇలా నా జీవితంలో ప్రేమే వద్దు అనుకుని చీకటిలో బ్రతుకుతున్న నా జీవితంలోకి వెన్నెల వెలుగులా వచ్చి నేను ఊహించనంత ప్రేమను అందిస్తున్నావు. నేను నీ విషయంలో మాత్రమే కాదు పార్దు, అత్తమ్మ మావయ్యల విషయంలో కూడా చాలా అదృష్టవంతురాలిని అనగానే అప్పటి వరకు మౌనంగా ఉండిపోయిన పార్దు పెదాల మీదకు నవ్వు రావడమే కాదు, చిన్నగా నా ముక్కు మీద తన పెదాలు ఆనించి వెనక్కి వెళ్లి అక్కడ సోఫాలో కూర్చుని తన వైపే చూస్తూ ఉన్న నన్ను అల్లరిగా చూడడం మొదలుపెట్టాడు. పార్దు చూపులకి తాళలేక అక్కడున్న ఫైల్స్ అన్నీ తిరగేస్తున్న నన్ను చూసి పార్దు నవ్వుకుంటూ, ఎండి మేడం ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్నకు కదలకుండా బొమ్మలా నిలబడేసరికి
తనే వచ్చి నన్ను తీసుకెళ్లి స్వయంగా ఆ ఎండి చైర్లో కూర్చోపెట్టి తన స్టైల్లో నా నుదుటిపై ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ రా రాధి అని విష్ చేశాడు. నా మనసులో ఏదో మూలన కాస్త భయంగా ఉన్నా పార్థు ప్రెజెన్స్ నన్ను ఆ భయాన్ని కూడా ఫీల్ కాకుండా చేస్తుండేసరికి కూర్చుని పార్థుని హక్ చేసుకుని అతని కడుపులో తలదాచుకుని నా మీద నువ్వు మావయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను పార్థు అని మనసులోనే పార్థుకి మాటిచ్చి అతనికి దూరం జరిగాను. ఆ రోజుకి వర్క్ పెద్దగా ఏం లేకపోవడంతో నాకు మావయ్య అక్కడ బాగా నమ్మకంగా ఉన్న ఒక అమ్మాయిని నా పిఏగా అపాయింట్ చేశారు. తన పేరు శ్వేత. తను నాకు ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి ఇన్వెస్టర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అవుతుండగా పార్థు కాల్ చేసి ఇక చాలు మేడం రండి ఇంటికి వెళదాం అనేసరికి ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరాము. అత్తమ్మ మమ్మల్ని గుమ్మంలోనే ఆపేసి ఎంతమంది కళ్ళు పడ్డాయో ఎంత దిష్టి తగిలి ఉంటుందో అంటూ మా ఇద్దరికీ కలిపి దిష్టి తీసి తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని పంపించారు. ముందుగా నేను ఫ్రెష్ అవుదాం అని వెళ్ళబోతుంటే అమ్మా నాన్న కాల్ చేయడంతో పార్థు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి మేమిద్దరం కిందకి వెళ్ళేసరికి పొద్దున్న మా ఆఫీస్లో జరిగిన ప్రెస్ మీట్ ఇంకా న్యూస్ ఛానల్స్లో వాయిస్తున్నారు. అత్తమ్మ మావయ్య అవే చూస్తూ కూర్చున్నారు. వాళ్లతో పాటు నేను పార్థు కూడా జాయిన్ అయ్యాం. అలా ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది. మరుసటి రోజు నుండి నేను సిన్సియర్గా నా వర్క్ నేను చేస్తూ వాటిలో ఎలాంటి డౌట్స్ వచ్చినా పార్థు బుర్ర తినేస్తూ ఇంటికి వెళితే మావయ్య బుర్ర తింటూ మొత్తానికి నెల రోజుల్లో నేను ఆ ఎండి కుర్చీ ఎక్కాక మావయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ మా సొంతం చేశాను. అందులో పార్థు మావయ్యల హెల్ప్ చాలా ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఆ క్రెడిట్ అంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ నెల రోజుల్లో ఆఫీస్ వర్క్ మాత్రమే కాదు, వీలైనప్పుడు అంటే సండే అత్తమ్మ దగ్గర కుకింగ్ క్లాసెస్ కూడా మొదలు పెట్టాను. అత్తమ్మకి చాలా పేషెన్స్ ఎక్కువ. నాకు చాలా ఓపిక్గా కుకింగ్ నేర్పిస్తూ పార్థు ఇష్టాల గురించి చెబుతూ కొంతవరకు అయితే నేర్పించారు. ఆ నేర్పినంత వరకు ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలు కూడా అయ్యాయి. నా వంటకు పార్థు మావయ్య బెదిరిపోవడం కూడా జరిగింది. అయినా నేను పట్టు విడవని విక్రమార్కుడిలా అత్తమ్మను వెప్పుకు తింటూనే పప్పు, చారు, కొన్ని ఫ్రై ఐటమ్స్ వరకు అయితే చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఈ మధ్యలో మాకు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కుదరక మావయ్య డ్రైవర్ని పంపించి అమ్మా నాన్నలను మా ఇంటికి పిలిపించారు. వాళ్ళు ఇక్కడున్న వారం రోజుల్లో 2 రోజులు నా విచిత్రమైన వంటలకు అమ్మ బెదిరిపోయి నన్ను తిట్టడం మొదలుపెట్టింది. పాపం ఆ విషయంలో నా సీనియర్ బాధితులు అయిన పార్థు మావయ్య అమ్మని అడ్డుకుని చిన్నపిల్ల ఇప్పుడిప్పుడే కథ నేర్చుకుంటుంది అంటూ సర్ది చెప్పారు. అత్తారింట్లో నా మీద చూపించే ప్రేమాభిమానాలను, నన్ను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకునే అత్తామామలను అన్నీ తానే అయి నన్ను చిన్నపిల్లలా గారాభం చేస్తున్న భర్తను చూసి అమ్మా నాన్నలు చాలా సంతోషించారు. ఈ నెల రోజుల్లో పార్థుకి నాకు మధ్య చాలా మంచి బాండింగ్ కుదిరింది. హక్కుగా పార్థు మీద అలగడం, గొడవ చేయడం, అల్లరి చేయడం అన్నీ మొదలు పెట్టేశాను. చెప్పాలంటే ఒకప్పటి రాధిని అయిపోయాను. పార్థు నాలో ఉన్న ప్రతి ఎమోషన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఏ విషయంలో అయినా సరే నేను ఎంత మొండిగా ప్రవర్తించినా పార్థు మాత్రం చాలా ఓపిగ్గా నన్ను భరిస్తూ బుజ్జగిస్తూ చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా అమ్మ వాళ్ళు వెళ్ళిన 2 రోజులకి తుఫానులా పార్థు మేనత్త వచ్చింది మా ఇంటికి. రావడంతోనే ఏం వదినా, నీ కొడుకు ఏరికోరి తెచ్చుకున్న వాడి పెళ్ళాం ఇంకా నీళ్లు పోసుకోలేదా అని అడిగింది. ఆ ప్రశ్నకు ఎందుకో నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు అనిపించదు? నన్ను ప్రాణంగా ప్రేమించి నా ప్రేమ గురించి తెలుసుకుని నా వల్ల నరకాన్ని అనుభవించిన మా బావ చేతుల్లో నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడి నా కోసం ఇన్నేళ్లు ఎదురు చూసి ఇప్పటి వరకు నాకు తెలియకుండానే నాకు తోడుగా ఉంటూ ఆఖరికి తన ప్రేమించిన నన్నే ఇన్ని అవాంతరాల తరువాత తన భార్యగా గొప్ప స్థానం ఇస్తే నేనేం చేశాను? ఇలా అనుకోగానే నిజంగా నేను పార్థుకి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను అనే బాధ నన్ను క్షణం కూడా నిలవనివ్వలేదు. బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా నేను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఆవిడ మాటలకి ఆల్రెడీ పార్థు ఫైర్ మీద ఉంటాడు. అలాంటిది ఇప్పుడు నా కళ్ళల్లో నీళ్లు కానీ చూశాడు అంటే ఆ నిప్పుకి ఇంకా ఆజ్యం పోసినట్టు ఉంటుంది. అప్పుడు ఇక పార్థు వాళ్ళ అత్తయ్యని పార్థు నుండి కాపాడడం ఎవ్వరి తరం కాదు. ఇంతలో అత్తమ్మ ఆవిడ మాటలకి నవ్వుతూ, తొందరేముందిలే విశాల, వాళ్ళకి పెళ్లి జరిగి పట్టుమని 2 నెలలు కూడా పూర్తి కాలేదు.
అప్పుడే పిల్లల గురించి వాళ్ళని ఇలా ఒత్తిడి చేయడం మంచిది కాదు. అయినా ఇప్పుడు పిల్లల గురించి తొందరేం వచ్చింది, కొన్నాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారులే, అయినా నాకు లేని బాధ నీకెందుకులే అని వేయాల్సిన చురక వేయగానే ఆవిడ నోరు క్షణంలో మూతపడిపోయింది. అప్పటి వరకు బాధగా ఉన్న నా మనసు అత్తమ్మ మాటలకి కాస్త రిలాక్స్ ఫీల్ అవ్వడమే కాదు, నాకు తెలియకుండానే నవ్వొస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉండగా పార్థు నా పక్కకి ఎప్పుడొచ్చాడో తెలియదు గాని సడన్ గా నా చెయ్యి పట్టుకుని నవ్వొస్తే నవ్వేరా రాది అనగానే నేను పార్థు కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వి ఊరుకున్నాను. అత్తమ్మ మాటలకి ఆవిడ కక్కలేక మింగలేక కాసేపు సైలెంట్ అయిపోయారు. ఇంతలో మావయ్య ఫ్రెష్ అయి బయటికి వచ్చి చాలా రోజుల తర్వాత చెల్లెల్ని చూసేసరికి కాస్త భావోద్వేగంగా ఫీల్ అయ్యారు. కానీ అదేం బయటపడనివ్వలేదు. నవ్వుతూ చెల్లెలిని పలకరించి ఆవిడ అంత సడన్ గా మా ఇంటికి రావడానికి కారణం ఏంటి అని అడిగేసరికి ఆవిడ పొగరుగా నా పార్థుని చూసి నవ్వుతూ, నీ కొడుకు కాదంటే నా కూతురికి పెళ్ళే జరగదు అనుకున్నాడేమో అన్నయ్య. నా కూతురికి నీ కొడుకు కంటే గుణవంతుడు, ఐశ్వర్యం కలిగిన వాడు భర్తగా రాబోతున్నాడు. అంతకంటే ముఖ్యంగా నా కూతురు అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉన్నవాడే దానికి భర్తగా రాబోతున్నాడు. 2 రోజుల్లో నా కూతురి నిశ్చితార్థం, మీరందరూ తప్పకుండా రావాలి అని ఆవిడ వచ్చిన విషయం చెప్పింది. ఆవిడ మాట్లాడిన మాటలకి నేను తప్ప అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా పాదు చెరగని చిరునవ్వుతో ఆవిడని అలానే చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ మహానుభావుడికి నన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఫ్రీగా వచ్చేస్తుంది కోపం. కానీ తనని అంత తక్కువ చేసి వాళ్ళ అత్తయ్య అన్ని మాటలు అంటుంటే నవ్వెలా వస్తుంది అసలు? నాకు ఆవిడ మాటలకి చాలా కోపంగా ఉండడంతో పాతూనే కోపంగా చూస్తూ ఉండిపోయాను. ఇంతలో ఆవిడ అత్తమ్మకి బొట్టు పెట్టి నాకు కూడా పెట్టబోతూ ఆగి, అమ్మాయి నువ్వు కూడా తప్పకుండా రావాలి అని వంకరగా చెప్పి మావయ్య మాట్లాడుతుంటే కాసేపు మాట్లాడి వెళ్ళిపోయిందామె. ఆవిడతో వచ్చిన వాళ్ళ ఆయన మాత్రం డైలాగులు లేని క్యారెక్టర్ ఆర్టిస్టులా వచ్చిన దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు సైలెంట్ గానే ఉన్నారు. కొందరు ఇంతే, ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు. అలా అని ఆ సిచ్యుయేషన్లో వాళ్ళ ప్రెజెన్స్ అనవసరం అని చెప్పలేం కదా. ఆయన అలాంటి వారే. అయినా ఆవిడకి ఉన్న నోరుకి పాపం ఆయన సౌండ్ సిస్టమ్ ఎప్పుడో బంద్ అయిపోయి ఉంటుంది. ఆవిడ అలా వెళ్ళగానే నేను వెంటనే అత్తమ్మకి ఆఫీస్లో అర్జెంట్ పనుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాను, పార్థు కోసం చూడకుండా. పాపం పార్థు నా వెనకే మరో కారులో ఆఫీస్కి చేరుకుని నా క్యాబిన్లోకి వస్తే నేను నా తిక్కలో పార్థు రావడం గమనించి, CEO సార్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, మనం తర్వాత మాట్లాడుకుందాం అని యాటిట్యూడ్గా చెప్పి పార్థుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీటింగ్ రూమ్కి వెళ్ళిపోయాను. నిజానికి ఆ మీటింగ్ మధ్యాహ్నం కండక్ట్ చేయాలి, కానీ నేనున్న తిక్కలో పార్థుని హట్టింగ్గా ఏమైనా మాట్లాడుతానేమో అన్న భయంతో అప్పటికప్పుడు మీటింగ్ అరేంజ్ చేసి మొదటిసారి చాలా కష్టంగా వర్క్ మీద ధ్యాస పెట్టడానికి ఇబ్బంది పడ్డాను. సాయంత్రం వరకు పార్థు చేసిన కాల్స్ లిఫ్ట్ చేయకుండా, కనీసం పార్థుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పార్థుని అవాయిడ్ చేస్తూనే పార్థుకి చెప్పకుండా తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను. ఎప్పుడూ పార్థుతోనే ఇంట్లో అడుగుపెట్టే నేను ఈరోజు ఒంటరిగా, అది కూడా తొందరగా ఇంటికి వచ్చేసరికి డల్గా ఉన్న నన్ను చూసి అత్తమ్మ ఫేస్ వాష్ చేసుకుని రమ్మని పంపించారు. నేను ఒక 15 నిమిషాల్లో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి హాల్లో కూర్చోవడంతో అత్తమ్మ వేడివేడి కాఫీ తెచ్చి నా చేతికిచ్చి లాలనగా నా తల నిమురుతూ, ఏమైందిరా, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడిగేసరికి అప్పటి వరకు ఉన్న కోపం, బాధ, అసహనం అన్నీ కన్నీళ్లుగా మారడంతో అత్తమ్మని గట్టిగా చుట్టేసి చిన్నపిల్లలా ఏడవడం మొదలు పెట్టాను. కాసేపు అత్తమ్మ నన్ను కదిపే ప్రయత్నం చేయలేదు. కానీ కాసేపటికి నా కన్నీళ్లు తుడిచి నా చేతులు పట్టుకుని, పిచ్చి పిల్ల, ఎందుకు డల్గా ఉన్నావు అంటే ఇలా కులాయి తిప్పేశావేంట్రా, ఏడవకుండా విషయం ఏంటో చెప్పు అనేసరికి నేను ఉక్రోషంగా, ఆవిడ మా ఆయన్ని అన్నేసి మాటలు అంటుంటే మీకెందుకు కోపం రాలేదత్తమ్మా అని అడిగాను. అప్పటి వరకు మా ఇద్దరిని కాస్త దూరం నుండి గమనిస్తున్న మావయ్య నా పిచ్చి ప్రశ్నకు నవ్వేస్తూ నా దగ్గరికి వచ్చి నాకు మరోవైపు కూర్చుని, నా చెల్లెలు పిచ్చి మాటలు పట్టించుకున్నా నువ్వు ఇంత బాధపడేది పిచ్చి పిల్ల, అసలు మీ ఆయనకి వేరెవరితోనో పోలిక ఏంటమ్మా, మధుకి కాబోయే భర్త తనని ప్రాణంగా చూసుకునేవాడే అయ్యుండొచ్చు, కానీ మీ ఆయనకి నువ్వే ప్రాణం కదరా. ఆ అబ్బాయి మన వాడి కంటే ఎందులో ఎక్కువో పక్కన పెడితే మీ ఆయన గుణంలో, బుద్ధిలో వాడి కాలి గోటికి కూడా ఎవ్వరూ సరితూగరు.
అయినా వాణ్ణి చూసి బయట వాళ్ళు ఉడుకుమోతుతనంతో ఏదో అంటున్నారు అని మనం కూడా వాళ్ళతో కలబడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు అని నన్ను సముదాయించి కాసేపు నాతో ముచ్చట్లు పెట్టి నా మైండ్ డైవర్ట్ చేశారు. సాయంత్రానికి నా తిక్క కాస్త తగ్గడంతో పాదు కోసం స్వయాన నేనే వంట చేసి పాదు కోసం వెయిట్ చేస్తూ ఉండగా పాదు రానే వచ్చాడు. వచ్చి రావడంతోనే నా వైపు సూటిగా చూసి వెంటనే మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. నేను వడ్డిస్తుంటే సైలెంట్గా తినేసి మా రూమ్కి వెళ్ళిపోయాడు. అసలు పాదు కోసం నేను అంత కష్టపడి వంట చేస్తే కనీసం బాగుంది అని కూడా చెప్పకుండా, పైగా నువ్వు తిన్నావా అని కూడా అడగకుండా అలా వెళ్ళిపోయేసరికి చాలా బాధగా అనిపించింది నాకు. కానీ బుద్ధి ఒక్క మొట్టికాయ వేసేసరికి నేను అలా బిహేవ్ చేసినప్పుడు పాదు మనసు ఇంకెంత గాయపడి ఉంటుందో అన్న ఆలోచన రాగానే క్షణం కూడా ఆలోచించకుండా అత్తమ్మ తినమని పిలుస్తుంటే ఆకలిగా లేదత్తమ్మా అంటూ ఫాస్ట్గా మా రూమ్లోకి వెళ్ళాను. అక్కడ పాదు ఎవరితోనో సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతూ కనిపించేసరికి వెంటనే వెళ్ళి పాదుని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుని ఐఎమ్ సారీ పాదు, ఐఎమ్ వెరీ వెరీ సారీ అంటూ ఏడ్చేసరికి పాదు వెంటనే కాల్ కట్ చేసి కంగారుగా నన్ను తన ముందుకు తెచ్చుకుని అయ్యో రాధి, ఎందుకురా ఏడుస్తున్నావు, ఇటు చూడు అంటూ నా కన్నీళ్లు తుడిచి నవ్వుతూ నా మీద నా రాధి ఎందుకు అలిగిందో, అయినా నేను బుజ్జగించకుండానే నా మీద కనికరించిందేంటి అని అడిగాడు ఆలోచిస్తున్నట్టు ఎటో చూస్తూ. ఆ ప్రశ్నకి నేను పిచ్చి చూపులు చూస్తూ అది నాకు నిద్రొస్తుంది, పదా నిద్రపోదాం అంటూ ఉండగానే మా రూమ్ డోర్ నాక్ చేసిన శబ్దం రావడంతో పాదునే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ అత్తమ్మ భోజనం ప్లేట్ పాదు చేతికిచ్చి విషయం అంతా చెప్పేసరికి పార్దు సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు నాకు. నిజానికి పార్దు నా మీద ఇప్పటి వరకు ఎప్పుడూ కోప్పడలేదు. ఒకవేళ కోపం చూపించినా అది నా మీద ప్రేమతోనే. నేను నా విషయంలో చేసిన తిక్క పనులకు మాత్రమే. నా అలకకి కారణం ఏంటో తెలుసుకున్న పార్దు రియాక్షన్ ఏంటో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.